హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు. ఆప్షన్ 1 మక్తాబ్, ఆప్షన్ 2 మసీదు, ఆప్షన్ 3 మదరసా, ఆప్షన్ 4 పబ్బజ్జా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మక్తాబ్. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన బుద్ధిమాన్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 25 నుంచి 35, ఆప్షన్ 2 36 నుంచి 51, ఆప్షన్ 3 19 కంటే తక్కువ, ఆప్షన్ 4 52 నుంచి 67. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 25 నుంచి 35. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఆప్షన్ 1 కేంద్ర విద్యాలయాలు, ఆప్షన్ 2 పబ్లిక్ పాఠశాలలు, ఆప్షన్ 3 నవోదయ విద్యాలయాలు, ఆప్షన్ 4 రెసిడెన్షియల్ పాఠశాలలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆప్షన్ 1 పోల్ వాల్ట్, ఆప్షన్ 2 షార్ట్ పుట్, ఆప్షన్ 3 హడ్డిల్స్, ఆప్షన్ 4 కెలిస్థెనిక్స్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కెలిస్థెనిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 33.33%, ఆప్షన్ 4 66.33%. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 50. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. ఆప్షన్ 1 నగదు పుస్తకం, ఆప్షన్ 2 స్టాక్ రిజిస్టరు, ఆప్షన్ 3 మినిట్స్ పుస్తకం, ఆప్షన్ 4 లాగ్ బుక్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నగదు పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఆప్షన్ 1 ఎస్ఎస్ఏ, ఆప్షన్ 2 ఎస్సీఈఆర్టీ, ఆప్షన్ 3 ఆర్ఎంఎస్ఏ, ఆప్షన్ 4 ఎస్ఈఐటి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఎస్ఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వరబాయి పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు. ఆప్షన్ 1 సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని, ఆప్షన్ 2 బేసిక్ విద్యా విధానం, ఆప్షన్ 3 పాఠశాలల సంచి బరువు తగ్గింపు, ఆప్షన్ 4 రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నెక్స్ట్ క్వశ్చన్, నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 60%, ఆప్షన్ 4 75%. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 75%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 డాక్యుమెంటేషన్లో 4వ చాప్టర్ దీని గురించి చర్చించింది. ఆప్షన్ 1 వ్యవస్థాగత సంస్కరణలు, ఆప్షన్ 2 పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు, ఆప్షన్ 3 అభ్యసనం మరియు జ్ఞానం, ఆప్షన్ 4 విద్యా విషయ రంగాలు, పాఠశాల దశలు మరియు మదింపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు. That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.